వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొన్ని రోజులు వీడియోలు చేయలేకపోయినాం. సో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. మనకు ఈ వీడియోలో గణిత శాస్త్రమునకు సంబంధించి గణిత శాస్త్రవేత్తల యొక్క కృషిలో భాగంగా మనకు అనేక నాగరికతలు ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో అనేక నాగరికతలు ఉన్నప్పటికీ సుమేరియన్లు అదేవిధంగా బాబిలోనియన్లు, ఈజిప్టియన్లు, అరబ్బలు, గ్రీకులు, అదేవిధంగా చైనా నాగరికత, హిందూ నాగరికతల్లో మనకు గుర్తించినదగిన స్థాయిలో గణిత అభివృద్ధి అనేది మనకు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈ వీడియోలో ఈజిప్టియన్లకు సంబంధించి ఈజిప్టియన్స్ గణితానికి చేసినటువంటి సేవలేంటి, అని కానీ మనం ఒకసారి గమనిస్తే, అసలు ఈ ఈజిప్టియన్లు ఎవరు? ఈ ఈజిప్టియన్లు యొక్క గణిత జ్ఞానాన్ని నిరూపించిన వ్యక్తి అంటే హెరోడోటస్. ఎవరు? హెరోడోటస్ అనే చరిత్రకారుడు మనకు ఈజిప్ట్ యొక్క గణిత జ్ఞానాన్ని నిరూపించాడు. ఈజిప్ట్ యొక్క గణిత జ్ఞానాన్ని మనకు నిరూపించడం జరిగింది. రైట్. ఇంకా వీరి యొక్క రేఖాగణిత అంటే ఈజిప్ట్ యొక్క రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనం ఏంటంటే పిరమిడ్లే. చూడు, మనకు వెరీ ఇంపార్టెంట్. ఈజిప్టియన్ల యొక్క గణిత జ్ఞానాన్ని నిరూపించిన వ్యక్తి హెరోడోటస్ అనే చరిత్రకారుడు. అదేవిధంగా ఈ ఈజిప్టుల యొక్క రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనం ఏంటి అంటే పిరమిడ్లు. ఆ తర్వాత వీళ్ళు కానీ గమనించేవారు ఈజిప్టియన్లు, వీరు స్వీకృతాలపై ఆధారపడ్డ గణితాన్ని నిరూపించలేకపోయారు. స్వీకృతాలపై ఆధారపడ్డ గణితాన్ని నిరూపించలేకపోయారు. అంటే వీళ్ళు ఎక్కువగా ఏ పద్ధతిని ఉపయోగించారంటే యత్నదోష పద్ధతిపైనే ఆధారపడ్డాడు. వీళ్ళు ఏం కనుగొన్నా కూడా ఎక్కువగా వీళ్ళు యత్నదోష పద్ధతిపైనే ఆధారపడ్డారు. అదేవిధంగా వీరి అతి ప్రాచీన గణిత కరదీపిక ఏదంటే ఈజిప్టియన్స్ పాపిరస్. వెరీ ఇంపార్టెంట్. ఈజిప్టియన్ పాపిరస్ అనే అతి ప్రాచీన కరదీపిక. ఈజిప్టియన్ పాపిరస్ అనేది అతి ప్రాచీన కరదీపిక. ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన గణిత కరదీపిక. ఈ ఈజిప్టియన్ పాపిరస్ను రచించినది, ఈ ఈజిప్టియన్ పాపిరస్ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గణిత కరదీపిక కదా. దీన్ని రచించినది ఎవరంటే అహింస్ అనే అతను. ఎవరు? అహింస్. వెరీ ఇంపార్టెంట్. ఈజిప్టియన్ పాపిరస్ గ్రంథకర్త ఎవరంటే అహింసు. ఈ ఈజిప్టియన్ పాపిరస్లో మొత్తం మనకు 5 అంశాలు ఉంటాయి. మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి? 5 అంశాలు ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయని ఒక్కసారి కానీ గమనిస్తే, ఫస్ట్ మనకు అంకగణితము. ఈజిప్టియన్ పాపిరస్లో మొత్తం 5 అంశాలు ఉంటాయి. ఇది గతంలో ఒకసారి టెట్లో అడిగిన బిట్టు. అంకగణితము. రెండోది భిన్నాలు. 2 సమద్విబాహు త్రిభుజ వైశాల్యము. 3 సమద్విబాహు త్రిభుజ వైశాల్యము. 4 లంబకోణ త్రిభుజ వైశాల్యము. లంబకోణ త్రిభుజ వైశాల్యము. 5 ప్రాథమిక బీజగణిత అంశాలు. మొత్తం ఈజిప్టియన్ పాపిరస్లో 5 అంశాలు ఉన్నాయి. సో ఈజిప్టియన్ పాపిరస్ అనేది ఈజిప్ట్లో అతి ప్రాచీన కరదీపిక. ఈజిప్ట్లోనే కాదు, మనం ఏమని చెప్పచ్చు, మనకు ప్రపంచంలోనే అతి ప్రాచీన గణిత కరదీపిక అని చెప్పచ్చు. ఈ ఈజిప్టియన్ పాపిరస్ను రచించింది ఎవరు? అహింసు. సో ఈ ఈజిప్టియన్ పాపిరస్లో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి? 5 అంశాలు ఉంటాయి. అవి ఏంటి? అంకగణితము, భిన్నాలు, సమద్విబాహు త్రిభుజ వైశాల్యము, లంబకోణ త్రిభుజ వైశాల్యము, ప్రాథమిక బీజగణిత అంశాలు. అదేవిధంగా ఈ ఈజిప్టియన్లు ఎవరు? ఈజిప్టియన్లు గణితానికి చేసిన సేవ ఏంటి? గణితానికి చేసిన
సేవ ఏంటి? గణితానికి చేసిన సేవ, ఎస్, వీరి కృషి ఏంటి అని ఒకసారి గమనిస్తే రైట్. వీరికి ఒకే అజ్ఞాత రాశి గల సామాన్య సమీకరణాలకు చెందిన జ్ఞానం అనేది ఉంది. ఎవరికి? ఈజిప్టియన్లకి. వీరు ఉపయోగించినటువంటి అజ్ఞాత రాశులు ఏమని పిలుస్తారంటే హీ లేదా హీప్ అని పిలిచేవాళ్ళు ఎవరు? ఈజిప్టియన్లకి ఒకే అజ్ఞాత రాశి గల సామాన్య సమీకరణాలకు చెందిన జ్ఞానం ఉంది. వీరు ఆ ఉపయోగించిన అజ్ఞాత రాశి అంటే ఈ లేదా హీప్ అని. అదేవిధంగా ఈ ప్రాచీన ఈజిప్ట్లలో గుణకార పద్ధతిలో ద్విసంఖ్యామానాన్ని అనుసరించారు. వీరికి ఈ ఈజిప్టియన్లకి వైశాల్యానికి సంబంధించినటువంటి సమస్యలు సాధించేవారు. అదేవిధంగా వీళ్ళు ముఖ్యంగా మనం తీసుకుంటే క్షేత్రమితి అనే ఒక గణిత విభాగము. ఈ క్షేత్రమితికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, చుట్టుకొలత, వైశాల్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు ఈజిప్టులోనే ఉద్భవించింది అని మనకు ఆ హెరిటోడస్ అనే అభిప్రాయం ప్రకారం, అంటే వీరికి వైశాల్యము మీద కానీ చుట్టుకొలతలకు సంబంధించిన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే మనకు క్షేత్రమితి అనే గణితము ఏ నాగరికత నుంచి ఉద్భవించిందంటే మనం క్షేత్రమితి అనే గణిత విభాగం ఏ నాగరికత నుంచి ఉద్భవించిందని చెప్తే ఏమి? ఈజిప్టియన్ల నాగరికత నుంచే చెప్పాలి. ఇది తెలంగాణ డిఎస్సిలో అడిగిన బిట్టు. 2024 తెలంగాణ డిఎస్సిలో అడిగాడు. ఈజిప్ట్ యొక్క నాగరికత నుండి ఏ గణిత శాఖ ఉద్భవించింది అంటే అదేమి? క్షేత్రమితి. అది ముఖ్యంగా ఈ క్షేత్రమితి ఉద్భవించింది కూడా ఎక్కడంటే నైలు నది పరిసర ప్రాంతాల వారికి క్షేత్రమితి మీద పూర్తి అవగాహన ఉందని కూడా చెప్పింది ఎవరంటే హెరిటోడస్ అనే చరిత్రకారుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి స్తూపము దీర్ఘగణముల ఘన పరిమాణము, అదేవిధంగా పిరమిడ్ వంటి కొలతలు వీళ్ళకి పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా π = 3.1605 అని తెలియజేశాడు. వీరు వృత్త వైశాల్యం అనేది దాని యొక్క వ్యాసాన్ని 8/9 గుణించి రాబట్టినారు. వృత్త వైశాల్యం అనేది దాని యొక్క వ్యాసాన్ని 8/9 గుణించి రాబట్టారు. వీరి ప్రకారము ఒకసారి గమనించినామంటే వీరి ప్రకారము వృత్త వైశాల్యం ఈక్వల్ టు 8/9 × d హోల్ స్క్వేర్. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిఎస్సి 2012లో అడిగిన బిట్టు. అదేవిధంగా త్రిభుజ వైశాల్యం వీళ్ళు కనుగొన్న విషయాలను త్రిభుజ వైశాల్యం ఆఫ్ BH అని తెలియజేశారు. అదేవిధంగా చతుర్భుజ వైశాల్యము a+b/2 × c+d/2 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రెపీజియం వైశాల్యము 1/2h × a+b అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు ముఖ్యంగా వృత్త వైశాల్యం 8/9 × d హోల్ స్క్వేర్ అని, త్రిభుజ వైశాల్యం ఆఫ్ BH అని, చతుర్భుజ వైశాల్యం a+b/2 c+d/2 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎవరు మన ఈజిప్టియన్ల విషయానికి వస్తే ఇక్కడ 3:4:5 నిష్పత్తిలో గల రేఖాఖండాలచే లంబకోణ త్రిభుజాన్ని నిర్మించే పద్ధతి వీళ్ళకు తెలుసు. మనకు తెలిసి 3:4:5 అంటేనే ఆ భుజాలు లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందని. ఆ విషయం కూడా మనకు ఈజిప్టియన్లకు తెలుసు. ముఖ్యంగా అరిస్టాటిల్ ఏం చెప్తాడు అంటే అరిస్టాటిల్ ప్రకారము అసలు గణిత శాస్త్రం అనేది
ఈజిప్టులోనే ఉద్భవించిందంటాడు. చూడు, ఈ గణిత శాస్త్రం అనేది ఈజిప్టులోనే ఉద్భవించింది అని ఈజిప్టులోనే ఉద్భవించింది అని చెప్పిన వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. గణిత శాస్త్రం అంతా కూడా ఈజిప్టులోనే ఉద్భవించిందని అరిస్టాటిల్ యొక్క అభిప్రాయం. అదేవిధంగా వీరు భిన్నాలను, ఎవరు? ఈజిప్టియన్లు భిన్నాలను ఏకంక భిన్నాలుగాను అదేవిధంగా స్థిర భిన్నాలుగా రాసేవాళ్ళు. చూడు, ఈజిప్టియన్లు భిన్నాలను 2 విధాలుగా రాస్తారు. ఒకటి ఏకంక భిన్నాలుగాను, స్థిర భిన్నాలు. ఏకంక భిన్నాలంటే తెలుసు, లవము ఒకటిగా గల భిన్నాలనే లవము ఒకటిగా గల భిన్నాలనే ఏకంక భిన్నాలు అంటారు. స్థిర భిన్నాలంటే భిన్నాలలో లవాన్ని స్థిరంగా ఉంచి, చూడు, భిన్నాలలో లవాన్ని స్థిరంగా ఉంచి భిన్నాలను రాయడాన్ని స్థిర భిన్నము అంటారు. స్థిర భిన్నం అంటే భిన్నాలలో లవాన్ని స్థిరంగా ఉంచి భిన్నాలను రాయడాన్ని స్థిర భిన్నము అంటారు. వీరికి సూక్ష్మమైన సంఖ్యా విధానం లేదు. వీరికి ఒక సంఖ్యా విధానం అనేది లేదు. సంఖ్యా విధానము లేదు ఎవరికి? ఈజిప్టియన్లకి. సో ఉదాహరణకి చేతి బ్రొటన వేలని, నిలబడిన మనిషి అని, గొడుగు అని, పక్షి లాంటి సంఖ్యలకు వాళ్ళు అలాంటి గుర్తులు వాడేవాళ్ళు. ఏది? చేతి బ్రొటన వేలు, అదేవిధంగా నిలబడిన మనిషి, తర్వాత గొడుగు, పక్షి లాంటి గుర్తులను వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. వీరి సంఖ్యా విధానము దశాంశ పద్ధతిలో ఉన్నది. ఒక నిలువ కర్ర, ఒకటిని ఎలా గుర్తిస్తారు? నిలువ కర్ర లేదా కొయ్య గుర్తుతో సూచిస్తారు. 10,000ని చూపుడు వేలుతో సూచిస్తారు. 10,000ను చూపుడు వేలు గుర్తుతో సూచిస్తారు. 1,00,000ని బర్బట్ పక్షి గుర్తుతో సూచిస్తారు. అదేవిధంగా 10,00,000లను ఆశ్చర్యపోతున్న మనిషి గుర్తుతో సూచిస్తారు. ఆశ్చర్యపడుతున్న మనిషి గుర్తుతో సూచిస్తారు. ఇది వీళ్ళు ఎక్కువగా సంఖ్యలకు గుర్తించినటువంటి, అంటే సంఖ్యలను ఈ ఆకారాలతో గుర్తించారు. ఇది టోటల్గా మనకు దానికి సంబంధించినటువంటి సమాచారం. అంటే గణిత శాస్త్రానికి ఈజిప్టియన్లు అంటే ఈజిప్ట్ల నాగరికత నుండి గణిత శాస్త్రానికి చేసినటువంటి సేవలు మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో అరబ్బుల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.